నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆత్మకూరు ముందుండాలి. ఆత్మకూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. హత్య లేక ఆత్మహత్య. వెంకటాచలం మండలం నక్కల కాలనీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భుజభుజి నెల్లూరుకు చెందిన మల్లికార్జున్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బురద చల్లడమే వైకాపా నాయకుల పని. నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు బియ్యం బస్తాలు నగదు అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మనుబోలు ప్రాంతంలో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నక్కల కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మల్లికార్జున్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలం నక్కల కాలనీ ప్రాంతంలో ఓ వ్యక్తి ముళ్ళపొదల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి భుజభుజి నెల్లూరుకి చెందిన వల్లూరు మల్లికార్జునగా గుర్తించారు. ఒంటి మీద బండరాయి, పక్కన తాడు ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఇది హత్యగా పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆత్మకూరు అధికారులంతా ముందుండాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు, ప్రజలకు తాగునీరు, ఆరోగ్య సేవల విస్తరణ తదితర అంశాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. చెప్పేవాళ్ళు కానీ ఉంటే రండి. మొన్న ఇచ్చిన 5 లక్షల కార్యక్రమం మీ ఊరు లేదా? ఏమి లేదా? రాముల వారి కూడా నేను తెప్పిస్తాను. రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడు. అప్పుడు నీతో మాట్లాడు. నెల్లూరు జిల్లాలో 4,43,634 కుటుంబాలకి 35,17,04,317 రూపాయలని గ్యాస్ సిలిండర్లు సబ్సిడీగా విడుదల చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో 18,335 మందికి దీపం 2 కనెక్షన్ కింద ఉన్నటువంటి కనెక్షన్లు వినియోగదారులకి ఒక్కొక్క సిలిండర్లకు 890 రూపాయలు సబ్సిడీగా వారందరికి కూడా ఎన్ని సిలిండర్లు తీసుకుంటే అంత మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకులకి జమ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గర్భవతులైన తల్లులకు, అలాగే డెలివరీ అయిన తల్లులకు, బిడ్డలకు అందరికీ కలిపి అంగన్వాడీలో పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నాం. ఒక తల్లికి ఎందరు బిడ్డలున్నా అందరికీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాం. ఇవాళ 5-6 బిడ్డలున్న తల్లులు ముందుకు వస్తే స్కూళ్ళల్లో కానీ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చదువుతుంటే వాళ్ళందరికీ 15,000 రూపాయల లెక్కన 13,000 రూపాయలు తల్లి అకౌంట్, 2,000 రూపాయలు ఆ యొక్క కాలేజీకి కానీ హై స్కూల్ విద్యార్థుల యొక్క అకౌంట్, వాళ్ళ స్కూల్ అకౌంట్లకి దాన్ని మార్చడం జరిగింది. 27,124 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాలకు 13,000 రూపాయల చొప్పున 35,26,00,000
12,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్లకి జమ చేసింది ఇవాల్టి మన ప్రభుత్వం. ఈ యొక్క ధాన్యం సేకరణ కేంద్రాలని ప్రారంభిస్తున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పటికే సంగం మండలంలో సొసైటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తూ 14 కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ని ప్రారంభించడం మొదలుపెట్టాం. త్వరలోనే రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, రైతులకి మేలు చేసే కార్యక్రమం తొలి విడతలో ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగర అభివృద్ధికి చేస్తున్న కృషిని వారవలేక వైకాపా వారు విమర్శించడం పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి మండిపడ్డారు. నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో అగ్ని ప్రమాద బాధితులకు నాయకులు బియ్యం బస్తాలు, కొంత నగదు అందజేశారు. నెల్లూరు నగరంలోని సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్యం ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు, కొంత నగదును టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి టీడీపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు పాత దుస్తుల షాపులో సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి పలువురికి నష్టం జరగడం బాధాకరమన్నారు. బాధితులకు సాయంగా మంత్రి నారాయణ తరపున కొంత నగదు ప్రకటించారన్నారు. అయితే ఇటీవల షాపులు పరిశీలించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టానుసారంగా మంత్రి నారాయణ విమర్శించడం సరికాదన్నారు. ఎప్పటికైనా వైకాపా నాయకులు పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు. 5 రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు, పాత గుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది. ప్రమాదవశాత్తు కాదు, అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది. కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడా ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడుండే నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, గవర్నమెంట్కి అయితేమి, కమిషనరు, పోలీసు వారు, ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి 50,000, కొంత తడిచి అట్లా అయిన అంగడికి 25,000, మిగతా అంగళ్ళకి 10,000 చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిర శ్రీనివాసుల ద్వారా చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ సైన్యంగా, నారాయణ సార్లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా 40 బియ్యం బస్తాలు, బట్టలు, 1,00,000 రూపాయల డబ్బులు ఇవ్వటం జరిగింది. నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన కాసుకొని ఉంటాడు గోతికాడ, ఒకటేదో కూర్చొని ఉంటుందంట. ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక 30 బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్లు ఏదో నిత్యావసర వస్తువులంట అవి ఒక ఎన్నో తెచ్చి ఇక్కడ ఒక నారాయణ సైన్యం 40 బస్తాల బియ్యం, 1,00,000 రూపాయల డబ్బులు ఎక్కడ? నువ్వు ఒక ఎమ్మెల్సీ 30 బస్తాలు నిత్యావసర వస్తువులు ఎక్కడ? నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు. ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి. ఇకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికి వచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు, లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని. అంతేగాని విమర్శలు చేసావంటే, నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్పు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ దేవాలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలేరమ్మ అమ్మవారికి దుర్గాదేవి అలంకారం చేశారు. ఆలయంలో జరిగిన అభిషేకాలు, విశేష పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజ, కలశాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఉభయదాతలుగా అక్కుపల్లి సురేష్, చాముండేశ్వరి వ్యవహరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రుచ్చకు అందం. పట్టు చీర పాపటి బొట్టు,
కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తేరల్లే అడుగేసే గౌరమ్మ పండంటి బిడ్డని తొందరలో ఇవ్వమ్మ మురిపించు మువ్వల్లే. మనుబోలు సమీపంలోని వాటర్ ట్యాంక్ దసరా చాడు వద్ద దుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉభయదాతలుగా దాసరి భాస్కర్ గౌడ్ బుజ్జమ్మ, దాసరి రామయ్య గౌడ్ కృష్ణవేణమ్మ, దాసరి ప్రభాకర్ గౌడ్ సుజనమ్మ దంపతులు వ్యవహరించారు. జై బోలరే. కిందలేసింది శ్రీధర కనబడాల దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు కోదండరాంపురం దసరా చాడు వద్ద మంగళవారం రాత్రి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో కనువిందు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బుడతాడి సుధాకర్ మంజుల దంపతులు వ్యవహరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నాగరాజారావు, లక్ష్మీ ప్రసన్న వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 మనుబోలు కోదండరాంపురం గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బడుగు రవీంద్ర గౌడ్, భవానీ దంపతులు వ్యవహరించారు. जय जय राम सीताराम, 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 जय जय राम सीताराम.
నెల్లూరు నగరంలోని స్టౌనస్పేటలో వెలసిన శ్రీ కన్యాకాపరమేశ్వరి బలిజ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి రమాదేవి దర్శించారు. అక్కడ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సతీమణి రమాదేవికి ఆలయ నిర్వాహకులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 300 పేజీలతో అమ్మవారి సావనిని ఆవిష్కరించారు. అమ్మవారి పాదకులు తయారు చేయించి భక్తులకు పంపిణీ చేస్తున్న పాలక మండలి ప్రతినిధులు అభినందించారు. నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కన్యకా పరమేశ్వరి ఆలయం ఈరోజు అష్టమి రోజు చక్కగా అమ్మవారిని నిమ్మకాయలతో అలంకారం చేశారు. ప్లస్ ఈరోజు కుంభం పోస్తారు. అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత. దీన్ని చూడటానికి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో ఒక దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న నిమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆత్మకూరు ముందుండాలి. ఆత్మకూరులోని ఆర్ఎండ్బి అతిథిగృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. హత్య లేక ఆత్మహత్య. వెంకటాచలం మండలం నక్కల కాలనీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భుజభుజి నెల్లూరుకు చెందిన మల్లికార్జున్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బురద చల్లడమే వైకాపా నాయకుల పని. నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు బియ్యం బస్తాలు నగదు అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మనుబోలు ప్రాంతంలో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.